బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పై గుంటూరు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మార్చి 25వ తేదీన విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ పవన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పవన్ పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు జగన్ సర్కార్ కుట్ర అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అప్డేట్స్ ఏంటి అసలు అనుచిత వ్యాఖ్యలు మళ్ళీ అంటే గతంలోనివేనా, మళ్ళీ ఏమైనా చేశారా, ఏంటి అప్డేట్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుంటూరు జిల్లా కోర్టులో కేసు నమోదైంది. గతంలో ఆయన వారాహి యాత్రలో వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిందనే ఆరోపణలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా గుంటూరు జిల్లా న్యాయస్థానం పవన్ కళ్యాణ్ పై కేసు స్వీకరించింది. ఆయనపై జిల్లా న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేస్తారని 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ నెల 25వ తారీఖున మార్చి 25వ తారీఖున పవన్ కళ్యాణ్ గుంటూరులోని 4వ అదనపు జిల్లా కోర్టుకు విచారణకు హాజరు కావాలని కూడా కేసులో స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే పోలీసులు ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ కానీ వారి లీగల్ సెల్ కూడా నోటీసులు ఇంకా జారీ చేయలేదు. నిన్న 2 రోజుల క్రితమే ఇది కేసు నమోదు కావడంతో కూడా పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో కూడా ఆయనకి ఈ నోటీసులు తరువు కాలేదని కూడా తెలుస్తుంది. అయితే ఇది గతంలో వాలంటీర్లు కంచేరుకు చెందిన వాలంటీర్లు పవన్ కుమార్ అనే వ్యక్తి వాలంటీర్కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదని అంతా భావించారు. కానీ ఇది వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు కాదు, కేవలం ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదు. ఆ కోర్టులో ప్రభుత్వంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం పెట్టిన కేసు ఇది. ఆ కేసు మేరకు పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తుంది.